రైట్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు చెప్పడంతో పిటిషన్ ని వెనక్కి తీసుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన కేసులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ నెల 8వ తేదీన ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని, ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది సుందరం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉండడంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ ను డిస్మిస్ చేశారు. పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరారు. పిటిషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించిన ధర్మాసనం మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్ ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రైట్, సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం చెప్పడంతో పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రైట్ రవిచంద్ర, మనం తెలంగాణ హైకోర్టులో చూసాం, చాలా హీట్ పుట్టించింది అంశం. క్వాష్ పిటిషన్ ని తెలంగాణ హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది క్వాష్ పిటిషన్ పై అని? అయితే క్వాష్ పిటిషన్ కొట్టేసింది. కేటీఆర్ సుప్రీంను ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీం నుంచి కూడా ఎటువంటి ఊరట లభించలేదు కేటీఆర్ కి. మరి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ముందు ఒకటే దారి కనిపిస్తుంది. ఇక విచారణ సంస్థల ముందు హాజరు కావడం ఒకటే ఆయనకు ముందున్నటువంటి దారి. అది ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇది ఒకటే దారి. ఎందుకంటే ఆయన హైకోర్టును ఆశ్రయించారు, ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఆయన వేసుకున్నటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. దీంతో ఆయనకి ఇక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కూడా చెప్పింది. అంటే ప్రత్యామ్నాయ మార్గాలు అంటే దాని అర్థం మీరు విచారణ సంస్థల దగ్గర హాజరు కాండి, ఆ విచారణ సంస్థలు ఏం తెలుస్తాయో చూద్దాం, దాన్ని బట్టేసి ఫర్దర్ గా ముందుకెళ్లొచ్చు అనే విధంగా అర్థం వచ్చేటట్టు సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పొచ్చు. దీన్ని బట్టి అర్థమైపోయింది అక్కడ ఉన్నట్టుగా అడ్వకేట్లకు, కేటీఆర్ తరఫున వాదించేట్టుగా సుందరం కావచ్చు, మిగతా అడ్వకేట్లకు కూడా అదే అర్థమైపోయింది. ఖచ్చితంగా క్యాష్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టు స్వీకరించేట్టుకు అవకాశం ఉండదు, దీని మీద జరగదు అని వాళ్ళు వేసినట్టు క్యాష్ పిటిషన్ ఏంటంటే దాని అర్థం ఏంటంటే అందులో ఈ కేసు నుంచి నన్ను తప్పించండి అంటూ వేసేదాన్ని క్యాష్ పిటిషన్ అంటారు. దీంతో కేటీఆర్ వేసుకున్నట్టు క్యాష్ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు అడ్వకేట్లు. ఎందుకంటే ఇక ఇందులో ఖచ్చితంగా ఆధార్ కావాల్సి ఉంటుంది కాబట్టి అందులో కేసులో లేము అని చెప్పడానికి ఇక మనం వీలు పడదన్న ఉద్దేశంతో కూడా క్యాష్ పిటిషన్ కూడా కేటీఆర్ తరపు అడ్వకేట్లు, న్యాయవాదులు విత్డ్రా చేసుకున్నారు, అంటే వెనక్కి తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక దీంతో అంతేకాకుండా సుప్రీంకోర్టు మరొక అంశాన్ని కూడా చెప్పింది. ఇది ప్రాథమిక దశలో ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏసీబీ విచారణ చేస్తుంది, దాంతో పాటు ఈడీ కూడా విచారణ చేపడుతుంది. ప్రాథమిక దశలో ఉంది, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ మొదలు కాక ముందుకే మీరు క్యాష్ పిటిషన్ కావచ్చు, ఇలా కోర్టుకు రావటం ఇదంతా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, అంటే విచారణకు హాజరుగాండి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని చెప్పినప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించిన విచారణ సమయంలో కూడా కేటీఆర్ తరఫు అడ్వకేట్లు కూడా ఇదే అంశం చెప్పారు. మేము పూర్తి స్థాయిలో విచారణకు హాజరవుతున్నాం, విచారణకు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం అనుకుంటా అదే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టి తీసుకొచ్చారు. అయినప్పటికీ మరి ఇంకేం పర్వాలేదు, ఇదే విధంగా మీరు ఈడీ ముందు కావచ్చు, ఏసీ ముందు కావచ్చు విచారణకు హాజరు కాండి, విచారణలో ఏం తేలుతుందో చూడాలి, అందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అన్ని తేలిన తర్వాత తేలుతుందంటూ సుప్రీంకోర్టు చెప్పడంతో కేటీఆర్ తరపు న్యాయవాదులు కూడా క్యాష్ పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ కేసు సంబంధించి ఇదే పిటిషన్ జస్టిస్ త్రివేది కావచ్చు, జస్టిస్ ప్రసన్న వర్లే ఈ ధర్మాసనం విచారణ స్వీకరించింది, విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి,
మీరు తిరిగి మళ్ళీ హైకోర్టులో వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పడం దానికైతే సుప్రీం నిరాకరించడం అయితే కేసును వెనక్కి తీసుకునే సిచ్యువేషన్స్ మళ్ళీ ఏమన్నా హైకోర్టులో కేసు మూవ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా రవిచంద్ర? అంటే హైకోర్టు తీర్పుని కోర్టు చేస్తూనే ఆయన సుప్రీంకోర్టును తలుపు తట్టారని చెప్పుకోవచ్చు. ఇక హైకోర్టు కూడా అదే అంశాన్ని చెప్తుంది. హైకోర్టు వెళ్ళినా కానీ విచారణ సంస్థలు సుప్రీంకోర్టు ఫైనల్ ఈ దేశంలో అదే అంశాన్ని సుప్రీంకోర్టే చెప్పినప్పుడు ఇంకా హైకోర్టుకు మళ్ళీ వీళ్ళు వెళ్తారని కూడా చెప్పవచ్చు. ఈ కేసుకు సంబంధించి మేము విచారణ సంస్థలకు హాజరవుతున్నాం, అయినప్పటికీ రాజకీయ ఉద్దేశంతో ఈ కేసు పెట్టారంటూ కూడా మళ్ళీ హైకోర్టు ఆశ్రయించుకోవచ్చు. ఎన్నిసార్లైనా హైకోర్టును ఆశ్రయించుకోవచ్చు. దానికి ఆశ్రయించినప్పుడు కూడా హైకోర్టు ఏం చెప్తుంది అనేది ఇక కోర్టు పరిధిలో ఉంటుంది. హైకోర్టు తీర్పు ఏం చెప్తుంది ఈ కేసు విషయంలో అనేది, ఆ తర్వాత ఫర్దర్ గా హైకోర్టు ఏ ఆదేశాలు ఇస్తుంది అనేది కూడా వేచి చూడాలి. గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి క్యాష్ పిటిషన్ విషయంలోనే వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ ను అరెస్ట్ చేసే ఒక దురుద్దేశంతో ఈ కేసు పెట్టారు, రాజకీయ కక్షతోటి కేసు పెట్టారంటూ కేటీఆర్ తరఫున అడ్వకేట్లు వాదనలు వినిపిస్తున్నారు. అందులో భాగంగా ఆయన అరెస్ట్ చేస్తే ప్రశాంతంగా కొంతమంది ఉంటారు, ఆ ఉద్దేశంతో ఈ కేసులు పెట్టారు అంటూ కేటీఆర్ తరఫు అడ్వకేట్లు ఇటు హైకోర్టులో కావచ్చు అటు సుప్రీంకోర్టులో కావచ్చు అదే అంశాన్ని చెప్తున్నారు. బయట కూడా కేటీఆర్ అదే చెప్తున్నారు, రాజకీయ దురుద్దేశంతో పెట్టారు. ఆ ఉద్దేశంతో క్యాష్ పిటిషన్ వేశారు. కాకపోతే క్యాష్ పిటిషన్ లో హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు స్వీకరించడానికి పరిస్థితి లేదు. చెప్పాయి విచారణ సంస్థలకు ఆధార్ కార్డు, ఆ తర్వాత ఫర్దర్ ఏం తెలుస్తుంది అందులో మీరు అందులో ఉన్నటువంటి అంశాన్ని పూర్తిగా ప్రాథమిక స్థాయిలో ఉంది, ఇంకా విచారణ మొదలు కాలేదు. ఈడీ వరకు ఇప్పటి వరకు ఈడీ ముందు కేటీఆర్ హాజరు కాలేదు, ఏసీబీ ముందు మాత్రమే వెళ్లారు. సుదీర్ఘంగా 6.5 గంటల పాటు ఏసీబీ దగ్గర విచారణకు వెళ్లారు. ఏసీబీ కూడా విచారించింది. ఇప్పుడు ఈడీ విచారించాల్సి ఉంటుంది కాబట్టి ఈడీ ముందు కూడా హాజరు కాండి, ఆ తర్వాత విచారణ తర్వాత ప్రాథమిక దశలో రిపోర్ట్ ఏమొస్తుంది అంటే మీకు అందులో ఉన్నటువంటి కేసు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసు విషయంలో ఉల్లంఘించింది ఎక్కడ, నిధులు మళ్ళీ ఎక్కడ, ఎందుకంటే ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా ఉల్లంఘించారు. దాంతో పాటు ఒక విదేశీ సంస్థకు నిధులు మళ్ళాయి కాబట్టి దీని మీద విచారణ జరిగితే తేలుతుందన్న కోణంలో కూడా ధర్మాసనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతో ఒక విధంగా చెప్పాలంటే సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు చుక్కెదిరైందని చెప్పుకోవచ్చు. ఆయన అంతేకాకుండా ఆయన ప్రతిసారి చెప్తున్నారు పూర్తి స్థాయిలో నేను ఈ కేసులో విచారణకు హాజరవుతాను, సహకరిస్తాను అనుకుంటున్నాను. రవిచంద్ర ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు, నేను ఒక్క పైసా కూడా దీంట్లో అవినీతి చేయలేదు. మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇది కేవలం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కక్షపూరితంగా చేస్తున్నటువంటి ప్రయత్నం అని చెప్తూ ఉన్నారు. మరి లీగల్ టీం కూడా అదే విధంగా ముందుకెళ్తూ మనం చూసాం. ఏసీబీ విచారణకి వెళ్ళినప్పుడు కూడా బయటే ఉండి కేవలం ఒక అడ్వకేట్ కారణం చూపి అంటే అడ్వకేట్ తోనే వెళ్తాము, సింగిల్ గా వెళ్ళను, నా రాజ్యాంగ హక్కు అప్పుడు రాజ్యాంగం ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి కేటీఆర్ ఆ తర్వాత కోర్టులో దూరంగా ఉండాలి అడ్వకేట్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి సుప్రీంకోర్టులో చుక్కెదురైన తర్వాత లీగల్ టీమ్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు ఈ కేసు సంబంధించి కేటీఆర్ విషయంలో? వాస్తవంగా హైకోర్టు కూడా మంచి సౌకర్యం కల్పించింది. ఆయన అడ్వకేట్ తో వెళ్తానంటే ఆ అడ్వకేట్ ను కూడా పంపించింది, ఏసీబీ ఆఫీస్ రూమ్ లోకి పంపించింది. దీంతో ఆయనకు దగ్గర ఉండి చూసేట సౌకర్యం కల్పించిందని చెప్పుకోవచ్చు. దాంతో ఆయనకు కోర్టుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, విచారణ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే విషయం ఏంటంటే వాస్తవంగా ఇందులో జరిగిన అవినీతి కంటే అందులో అందులో ఉన్న రూల్స్ ఉల్లంఘించారనేది మాత్రమే ఉంది. ఎక్కడ ఇందులో అవినీతి జరిగింది, ఇందులో తీసుకున్నారు అంశం ఏం లేదు. ఒకటి ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. ఆరోపణల్లో అవినీతి జరిగిందా లేదనేది విచారణ సంస్థలు వెల్లడిస్తాయి. అయితే అందులో ఇటు రెండు పార్టీల మధ్యలో కూడా ఇది ఒక ఛాలెంజ్ అయిపోయింది చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ మధ్యన బీఆర్ఎస్ మధ్యలో. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కిడ్పురోకో ఉంది, దీని వెనకాలో ఎఫ్ఈఓ సంస్థ వెనకాలో మరో సంస్థ గ్రీన్కో సంస్థ ఉంది. గ్రీన్కో సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు వచ్చాయి, ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయి. దీన్ని తేల్చాల్సిన అవసరం ఉందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేపడుతున్నారు. దీని మీద ఈ విచారణ పూర్తి స్థాయిలో చేపడితే ఎలక్ట్రల్ బాండ్ ఇష్యూ కూడా తెర మీదకి వస్తుందన్న కోణంలో అటు కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇదే రాజకీయ దురుద్దేశం. అసలు దీని వెనకాల ఇదంతా తిప్పి జనాల ముందు ఈ విధంగా అవినీతి చూపించేట ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందన్న కోణంలోనే బీఆర్ఎస్ హిడెన్ ఎజెండా అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు కూడా అదే ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగా ఇందులో కేవలం ఆరోపణలు మాత్రం ఉన్నాయి, ఉల్లంఘనలు మాత్రమే కనపడుతున్నాయి, అవినీతి మాత్రం స్పష్టంగా లేదనేది అందరూ చెప్పుకొస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు అంటే బీఆర్ఎస్ నేతలు అదే అంశం చెప్తున్నారు, కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు. ₹1 అవినీతి జరిగినట్లు నిరూపణ చేయండి, మీరు కనీసం ప్రాథమికంగా కూడా దీంట్లో చర్చలో కూడా కనీసం ₹1 కూడా అవినీతి అనేది లేదు అని కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు కూడా అవినీతి అనే అంశం కంటే ఇందులో ఉల్లంఘనలు జరిగినాయి, దాంతో పాటు కిడ్బ్రోకో జరిగిందనే అంశాన్ని చెప్పుకొస్తున్నాయి. ఈ విధంగా అటు తిరిగి ఇటు ధర్మాసనాలకు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా విచారణ సంస్థలు ఉన్నాయి. రేపు ఇదే సమయానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కేటీఆర్ హాజరవుతున్నారు. 10వ తారీఖున హాజరు కావాలంటూ గతంలో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. రేపు ఈడీ ముందు కూడా కేటీఆర్ ఖచ్చితంగా హాజరవుతారు. ఆయనను సుదీర్ఘంగా విచారించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆశా. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.